ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అంటే ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకుంటే వాళ్ళ అన్నో తమ్ముడు అలా కూడా అనుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ కూడా మాట్లాడతారు. ఎందుకంటే మీకు అలాంటి విమర్శలు కూడా వస్తాయి, ఇప్పుడు ఇలాంటివి చూపిస్తాయి. ఏముంది అన్న మాటలు మాట్లాడతారు. ఓకే సబర్ కరో, రుకో జరా ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఇంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? కిస్ ఈచ్ అదర్, స్లీప్ టుగెదర్. సాయి నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం. మరి నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పట్లేదు. ఇప్పటి నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది మొత్తం రికార్డ్ అంతా మీరు తర్వాత టాపిక్ వినండి, బట్ ఫైనల్ గా మీకు ఫస్ట్ మీరు వినిపిస్తాను. నాది నీ దగ్గర ఉంది, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి వాడు అని. గుండె మీద చేసుకొని చెప్పు. గుండె మీద చేసుకొని చెప్పరా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకోను? నా గుండెలో ఉండిపోవా. సో ఇది కూడా స్పోర్టివ్గా తీసుకుందామా? ఓకే పర్లేదు, చెప్పండి, మీరు చెప్పండి. లేదు ఓకే, అయ్యో మొహమాట పడకండి, చెప్పండి. అడుగుతారా చెప్పరా? ఏంటంటే ఇప్పుడు నిజంగా ఏంటంటే సరే శేఖర్ భాష గారు మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆడవాళ్ళకి కొన్ని చట్టాలు పెట్టారు, 33% రిజర్వేషన్ ఇచ్చారు, ఆడవాళ్ళు అణచివేతకు గురవుతున్నారని చెప్పేసి ఇప్పుడు మీరు అన్నట్టుగా పోలీసులు మనల్ని చులకనగా చూసిన ఆడవాళ్ళని కొంచెం ముందు ఏదైనా కేసు పెడితే ముందు వాళ్ళదే వాళ్ళు ఫైనల్ చేస్తారు. తర్వాత మనం ఎంత మంచి వాళ్ళమైనా ఎంత నిజాయితీ పరులమైనా మనల్ని అలాగా తీసి అవతల పడేస్తారు. అది మీకు ఆల్రెడీ జరిగింది. చాలా మంది చూస్తాను. కేసు పెడదామని వెళ్తే ఈవిడ మీద, అంటే ఈవిడ ఒక డ్రగ్గిస్ట్ వరలక్ష్మి కేసులో ఉంది, తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఉండొచ్చింది. ఒక బ్లాక్మెయిల్ కేసు, ఒక ఫారిన్ నేషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఆవిడ దాంట్లో బుక్ చేసి లోపలేసి బెయిల్ మీద వచ్చింది. 3 బెయిల్స్ మీద బయట ఉంది తెలుసా మీకు? సో ఇన్ని కేసులు పెట్టుకున్న ఆవిడ కూడా వెళ్ళి అట్లా కేసు పెట్టేసి మీ మీద. రాజ్ తరుణ్ మీద ఇప్పటిదాకా ఏ కేసు లేకపోయినా ఆయన వెళ్ళి సార్ నేను కేసు పెడతాను. రాజ్ తరుణ్ ఎంత మంచి హీరోన్న అయినా సరే ఇది పరిస్థితి. మీరు నా ఎంత సార్ కుక్క బతుకుతున్నాడు మగవాడు ఈ దేశంలో. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఇవన్నీ నా ప్రూఫ్ కాదు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి నా పర్సనల్గా వచ్చింది కాబట్టి నేను ఇంత దారుణంగా వినిపించాల్సిన వస్తుంది తప్ప దిస్ ఈజ్ నాట్ మై. నువ్వు ఇంకెంత నీచానికి దిగితే నేను వెళ్తాను. నువ్వు యాక్చువల్గా నిన్న ఏదో కాల్ రికార్డింగ్ పెట్టేసి ఏదో హడావిడి పెట్టి థంబ్నెయిల్స్ పెట్టారు కదా, అదే మోటివేట్ చేసిందండి వాళ్ళు వచ్చి చేయడానికి. అంతే, గెలుక్కొని నా చేత సాక్ష్యాలు తెప్పించుకొని మరి చూపించుకుంటున్నారు వాళ్ళు.